డాక్టర్. ఈ ఫర్టిలిటీ చేసిన తర్వాత కూడా మన పిండంలో మన బాడీలో వేసిన తర్వాత కూడా హార్మోన్స్ అనేది అంత పని చేస్తేనే అవుతుంది, లేదంటే ఎంత చేసినా కూడా వేస్ట్. ఇంకా మరి సెంటర్లు అని నమ్మించేస్తున్నాయి కదా, మేము ఈజీగా చేసేస్తామని. అందుకోసమనే అక్కడ పర్టికులర్లీ మనం ఏం చేస్తామంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్న వాళ్ళకి ఇంజెక్షన్స్ ద్వారా సపోర్ట్ చేస్తుంటాం. సపోర్ట్ చేసి ఇంకా కొంతమందిని మీరు చూసుకుంటే 7th మంత్లోనే డెలివరీ అయిపోతుంది, 7.5 monthsలోనే డెలివరీ అయిపోతుంది. ఎందుకు? అక్కడి వరకే సపోర్ట్ చేస్తుంది, అక్కడి వరకు ఇంకా సపోర్ట్ చేయట్లేదు. ఇంకా ఆటోమేటికలీ ప్రీటర్మ్ బేబీ అని ఒక ట్యాగ్ పెట్టేసుకుంటున్నాం. ఇంకా బేబీని పాపం ఇంకా నెక్స్ట్ ట్రీట్మెంట్స్ అవి ఇవి చేసేసుకొని ఇంకా హెల్దీగా ఉంటుంది. స్టార్టింగ్ కొంచెం ట్రబుల్ ఉంటుంది, కొంచెం ఒక 1.5 month వరకు, తర్వాత ఇబ్బంది ఏమీ లేదు. ఈ సరోగసి అని కూడా ఈ మధ్యన చూస్తాం. మీరు యశోద సినిమా చూసే ఉంటారు. యశోద సినిమాలో మొత్తం కూడా ఇదే IVF సెంటర్ పేర్లతో ఎంతో మంది సరోగసిని తీసుకొచ్చి ఇంత చేస్తున్నారు. నిజంగా అలా జరుగుతాయి అంటారా? సరోగసి అంటే అట్లా ఉండదు. సరోగసికి ఏంటంటే మనకు సెంటర్కి పర్మిషన్ ఉండాలి. సో మనకు హైదరాబాద్లో ఉన్నాయి, ఎస్, ఒక 3-4 సెంటర్స్ ఉన్నాయి, వాటికి సరోగసి పర్మిషన్ ఉంది. కానీ ఏంటంటే 2 రకాలుగా ఉంటుంది సరోగసి. ఎట్లా అంటే ఆ అబ్బాయిది మాత్రం స్పర్మ్ అవుతుంది, సరోగసి ఎవరైతే అమ్మాయి ఉందో లైక్ వీళ్ళు కందాం అనుకుంటుండో ఆమెను సెలెక్ట్ చేసుకొని వీళ్ళ ఎంబ్రియో ఫామ్ అయిపోయినాక ఆమెలో వేసి కనడం ఒక విధము. సెకండ్ ఏంటంటే ఆ ఫిమేల్కి అసలు ఎగ్ రిలీజ్ కావట్లేదు, కానీ ఆయన బేబీ మాత్రం వీళ్ళదే కావాలి. అందుకోసమని ఆయన స్పర్మ్ తీసుకొని ఈమెకు ఇక్కడ ఈమె ఎగ్ తీసేసుకొని సో ఈమెలో ట్రాన్స్ఫర్ చేసేసుకొని కనడం. 2 విధాలు ఇది. ఒకటి ఏంటంటే మనకి డార్మెంటరీ టైప్ ప్రొవైడ్ చేసేసుకొని ఆమె అక్కడే ఉండొచ్చు, లేదు అంటే ఆమెను తీసుకెళ్ళి వీళ్ళ ఇంట్లో ఉంచుకోవచ్చు అనమాట. 2 types. ఎస్, లీగల్లీ కొన్ని సెంటర్స్కి ఉంది అది పర్మిషన్, అది వాళ్ళు అవుతుంది, అది 100% సక్సెస్ అవుతుంది అది.